కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన మంత్రి మాట్లాడాడు నిన్న, నాకు చాలా బాధ అనిపించింది. కళ్ళు కనిపించలేదు. అరే బ్రహ్మాండంగా వచ్చాడయా బయటికి, కళ్ళు కనిపించలేదు కాదు, కళ్ళ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ గురించి బయటకు వచ్చాడని చెప్పు, కళ్ళు కనిపించలేదు కాబట్టి వదిలేశారు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు తండ్రి లాంటి వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తి, మరి మీ ఇంట్లో కూడా ఆ వయసున్న వాళ్ళు ఉండొచ్చు. మీరు మమ్మల్ని కాదు, మా నాయకుడిని కాదు, మీరు ఆ యొక్క వయసున్నోళ్లను అంత సర్వీస్ చేసిన వాళ్ళను తిడుతున్నారంటే తప్పకుండా మీకు దేవుడు బుద్ధి చెప్తాడు. రెండోది ఏంటంటే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ కూడా ఈ క్వాష్ కావటం గ్యారంటీగా క్యాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మళ్ళా నూతన ఉత్తేజంతో ముందుకెళ్తాం. తప్పకుండా రెండు రాష్ట్రాల్లో వచ్చేసారి మేము ఇక్కడనేమో అధికారంలో ఉంటాం, అధికార పార్టీతో ఉంటాం, అక్కడ అధికారం రాబోతా ఉన్నాం. రాజమండ్రి నుంచి అమరావతి వరకు పెద్ద ఎత్తున నీరాజం పలికారు. అంటే డెఫినెట్గా అంటే ఎవరో గ్యాదర్ చేసిందో లేకుంటే ఒక రాజకీయ ఊరేగింపులు కావవి. అంటే స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళు బయటకు వచ్చినటువంటి వ్యవస్థ. ఎందుకంటే మేమందరం కూడా ఇప్పుడు చాలా తక్కువ వచ్చాం. ఎందుకంటే ఆయన ఒక లీగల్ కంపాక్షన్లు ఉన్నాడు. అంటే తను కేవలం హాస్పిటల్ పోవాలి, ఇంటికి పోవాలన్నందుకు చాలా తక్కువ ఉన్నారు. లేకుంటే బేగంపేట నుంచి ఇప్పటివరకు కూడా రష్ ఉండేది. అక్కడ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా చాలామంది ఒక యూత్ వచ్చారు, ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులు తప్పితే మేమందరం కూడా బాబు గారికి అండగా ఉంటాం. ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదని మేము ఆయన చూసిన తర్వాత మాకు తెలిసింది. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఆయన ఆనిముత్యంలాగా బయటకు వస్తాం.